నాంపల్లి కోర్టులో సిబిఐ తరపు వాదనలు ముగిశాయి. ఇప్పుడు జగన్ తరపు లాయర్లు బెయిల్ కి సంబంధించి వాదనలు వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది అనే విషయాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం కోర్టు హాల్లో ఏం జరుగుతోంది? సిబిఐ వాదనలు ముగిసినట్లుగా తెలుస్తోంది. జగన్ తరపు న్యాయవాదులు ఏమని వాదిస్తున్నారు, అలానే ఏ విషయాలు కోరుతున్నారు? జగన్ తరఫు న్యాయవాదులు కొద్దిసేపటి క్రితమే తన వాదనలు ప్రారంభించారు. జగన్ మీద రాజకీయ కుట్ర జరుగుతుంది, రాజకీయ కుటుంబానికి సంబంధించిన జగన్ మీద రాజకీయంగా అతన్ని నామరూపాలు లేకుండా చేసేదానికోసం వ్యూహాత్మకంగా ఒక పార్టీకి సంబంధించిన నేతలు శంకర్రావు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శంకర్రావు, ఆయన స్వార్థంతో కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటికి వెళ్ళిన తర్వాత ఈ కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ హైకోర్టు స్వీకరించింది. దాంట్లో ఎటువంటి ఆధారాలు లేవు. రాజకీయంగా ఆయన ఇబ్బంది పెట్టడానికి, ఇరుకును పెట్టడానికి, రాజకీయంగా దెబ్బతీయడం కోసమే ఈ పిటిషన్ వేశారు. దీంట్లో ఏమాత్రం కూడా ఆధారాలు లేని పిటిషన్. దీన్ని రద్దు చేయాలనేది సిబిఐకి కౌంటర్ గా జగన్ న్యాయవాదులు వాదిస్తా ఉన్నారు. ఈ వాదనలో ప్రధానంగా జగన్ న్యాయవాదులు ఈ జగన్ ఎక్కడికి పారిపోడు, జగన్ సిబిఐ అధికారులు ఇచ్చిన సమన్లో కూడా స్పందించి నెల 25 నుంచి 25, 26, 27 తేదీల్లో సిబిఐ ముందుకు వచ్చి వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పారు. కానీ సిబిఐ మాత్రం ఆయన్ని అరెస్ట్ చేసింది. అది అరెస్టు అక్రమము, ఆయన ఎక్కడికి పారిపోయే అవకాశం లేదు. ఆయన గౌరవ పార్లమెంటు సభ్యుడు, దేశంలోని అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి. ఆయన ఎలాగా ఈ కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారనేది జగన్ తరఫు న్యాయవాదులు ప్రశ్నిస్తా ఉన్నారు. తక్షణం ఆయన రిమాండ్ను రద్దు చేసి ఆయన్ను విడుదల చేయాలని వాళ్ళు కోరుతున్నారు. జగన్ సిబిఐ కానీ సిబిఐ కోర్టు కానీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి తన కేసుకు సంబంధించిన వివరాలను అందించడానికి కానీ కేసులో కోర్టుకి సిబిఐకి సహకరించేదానికి కోసం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆయన మీద ఉన్న ఆయనకు ఇంతకుముందు ఇచ్చిన రిమాండ్ను రద్దు చేయాలని వాళ్ళు గట్టిగా వాదిస్తా ఉన్నారు. అలాగే మనీ లాండరింగ్, అలాగే దేశద్రోహము తదితర పదాలను సిబిఐ న్యాయవాదులు ఉపయోగించడానికి కూడా సిబిఐ న్యాయవాదులు తప్పుపట్టారు. సిబిఐ చెప్తున్నట్టుగా సహకరించకపోవడం కానీ, సిబిఐకి ముందుకు జగన్ వెళ్ళకపోవడం కానీ జరగలేదు. సిబిఐ పిలవడంతో ఆయన వచ్చారు. 3 రోజుల పాటు వాళ్ళ అధీనంలో ఉండి వాళ్ళు అడిగినన్నిటికీ కూడా సమాధానం చెప్పారు. కానీ సిబిఐ మాత్రం ఆయన్ని వేధించాలని చూస్తా ఉంది. కాబట్టి వాటన్నిటిని సిబిఐ వాదనలను విశ్వాసంలోకి తీసుకోకుండా జగన్ కు బెయిల్ ఇవ్వాలనేది వాళ్ళు కోరుతా ఉన్నారు. వరప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.